అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే రోజా గారు అంటే నాకు ఎంత అభిమానం. రోజా గారి గురించి మంచిగా ఆలోచించే వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్లో నేనే ఉంటా. ఎందుకంటే రోజా గారి గురించి ఏమైనా చేయడానికి రెడీగా ఉంటా. రీసెంట్గా రోజా గారు చెవులో పూలు పెట్టుకుని నిరసనకి దిగారు. సో వెనుపొట్టు దినోత్సవం అని చెప్పి ఏదేదో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ పిండాకుడి అన్ని పక్కన పెట్టేస్తే రోజా గారు ఏం చేస్తే నేను అదే చేస్తాను. రోజా గారు ఎవరికి సపోర్ట్ చేస్తే అదే చేస్తాను. సో ఇప్పుడు రోజా గారు ఎవరికో సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూద్దాము, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ రోజు చూడండి. ఖచ్చితంగా రోజా గారి అభిమానులు ఎవరైనా నాకులాగా ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. రోజా గారు ఎందుకు ఇష్టమో. అమ్మ మాట్లాడమ్మా. రోజమ్మా, శ్రీనివాస్ గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. సో నేను కూడా శ్రీనివాస్ గారికి నమస్కరిస్తున్నాను. అయ్యా, మీరు మాట్లాడిన మాటలు ఆంధ్ర ప్రజలందరికీ చాలా బాగా అనిపించింది. అందుకోసమే మిమ్మల్ని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు నేను కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఇంతకీ మీకు శ్రీనివాస్ గారు ఎవరో తెలియదు కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన శ్రీనివాస్ గారు. ఈయనని చేతులెట్టి నమస్కరించాలి. సో నేను కూడా నమస్కరిస్తున్నా రోజా గారు చెప్పినట్టు. ఓకే, రోజా గారు ఏదో చెప్తున్నారు మళ్ళీ. అంత గొప్ప జర్నలిస్టు అమ్మాయిల గురించి మహిళల గురించి గలీజ్గా మాట్లాడే జర్నలిస్టు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెనకాల ఉండి సపోర్ట్ చేసిన జర్నలిస్ట్కి అమ్మా ఆయన మీద ఎస్సీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఎలా తీసుకొస్తారని మీరు అసలు ఎలా తీసుకొస్తారో? ఆయనకి 70 సంవత్సరాలు, మధ్యలో దారిలో ఏమైనా పోతే ఏమైనా అయితే మళ్ళీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీ కుటుంబ పార్టీ మీద పడతారు కదా. ఒక్కసారి కూడా ఆలోచించారు ఏంటండి? 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని జైలుకి తీసుకెళ్తారా? ఎక్కడైనా రూమ్ తీసుకెళ్లి మసాజులు ఇట్లా చెప్పియాలా? దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో రోజమ్మ గారు ప్లీజ్ మన సాక్షి పేపర్ గురించి అస్సలు దియమాక. ఎందుకంటే అసలు లేని దాని గురించే మాట్లాడుతూ ఉంటాం మనం. అక్కడ ఏముండదు, మనం అన్ని సృష్టించి క్రియేట్ చేస్తాం. ఒక సినిమాలో ఉంటుంది, మిమ్మల్ని ఆడికో తీసుకోపోతా గిట్లని చెప్పి అనుకుంటాను, కానీ మీరు ఆడికి రారు గిట్లని చెప్పి అంటా ఉంటారు. సో మీరు చెప్పింది కూడా గట్లనే ఉంది. అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా, అమరావతిలో రైతుల దగ్గర ఎవ్వరేం లాక్కోవాలా. ఆ అమరావతి రైతులే వచ్చి చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇచ్చారు. మన జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే ఒక భూమి కాదు కదా, ఒక సెంటు భూమి కూడా ఇయ్యరు. గట్లాంటి ముఖం మన జగన్ అన్నది. మనం గట్లాంటి వాళ్ళం గట్లాంటి మాటలు మాట్లాడదు. ఈ కూటమి పార్టీ ఏదో విధంగా మంచి చేసుకుంటా పోతుంది. మనకు చేయనికి చేత కాదు. మనం ఎందుకు ఇవన్నీ మాటలు? మనకు అసలు ఏది చేత కాదు. మనం ఇవన్నీ మాటలు మాట్లాడాల్సిన అవసరంలా. కూటమి పార్టీ ఏదో విధంగా మంచి చేసుకుంటా పోతుంది. మనం అన్ని తవ్వుకుంటూ వచ్చినాం, వాళ్ళన్నీ కప్పుకుంటా వస్తున్నారు. వద్దమ్మా, గట్లాంటి మాటలు మాట్లాడద్దు. మన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి అన్నాడు. ఏ ఒక్కదానికైనా ఒక్క ఇటుక పెట్టినా, అసలు ఒక చిన్న బొందైనా తీసినా చేయాల. మళ్ళీ మనం వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మెట్టి తీసుకొని కొడతారు. ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే, రియల్ ఎస్టేట్ ఎవరు అన్న ఏం మాట్లాడుతున్నారు అన్న? ఏం చెప్తారు కంటనా? రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నా అంట బాబు గారికి ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంది రోజా. నోటికి ఏది వస్తుంది మాట్లాడేస్తావు. మళ్ళీ కూటమి పార్టీ వాళ్ళు ఏమో తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు. నీతో పాటు నన్ను కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా రోజా గారు చెవులో పూలు పెట్టుకుని వీడియో చేస్తే నేను కూడా చెవులో పూలు పెట్టుకుని వీడియో చేసినాను. రోజా గారికి సపోర్ట్గా నిలబడ్డాను. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఒక్కొక్కళ్ళు గల్లీజ్గా తిడతా ఉన్నారు. అరే ఏమన్నా, నేను మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను కూడా సపోర్టర్ అనేరా? మీకు అది అర్థమవుతలే. జగన్ అన్న నాకు కూడా పర్సనల్గా పైసలు ఇస్తా ఉన్నాడు. మీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కొంతమందికి తెలుసులే, అది పక్కన పెట్టేసే. అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని అన్న రైతుల గురించి మాట్లాడుతుంది. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడన్నా ముసలోళ్ళని ముత్తుకోళ్ళని కాళ్ళతో దాన్నిరన్న వీళ్ళు ముసలోళ్ళు. రీసెంట్గా ఒక వీడియోలలో నేను మాట్లాడొద్దు బీపీ వేసుకుంటా, ఎంత పైసలు తీసుకొని నిరసనకు వచ్చారు గిట్ల అని చెప్పి మాట్లాడించారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఆ రైతుల గురించి మాట్లాడే అర్హత మన నోటికి లేదు. ఆ నోరు మనం అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సాక్షి గురించి మాట్లాడితే నాకు భలే నవ్వొస్తుంది. ఆ సాక్షిని రన్ చేసేది ఎవరు? ఇంతకుముందు నాకు తెలుసా, విజయసాయి రెడ్డి సాక్షిని రన్ చేసేసిండు. ఆ విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేసి ఇప్పుడు సజ్జలకి ఇచ్చారు. ఆ సజ్జలు ఒకసారి మాట్లాడుతాను, ఆయన మాటలు విన్నాము. ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడుతా ఉన్నాడు. సాక్షి ఛానల్ని అవమానిస్తారా? ఫోటోలు తీసుకొచ్చి ఈ అమరావతి రైతులు మహిళలు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళ ఫోటోలు, సాక్షి రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు ఫోటోలు చెప్పులు తీసుకొని కొడతా ఉన్నారు మహిళలు. దాని గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈయన.
దాని ఏమంటాం పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేవు. మహిళలని పిశాచులంట, రాక్షసులంట. మన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి పైసలు ఇచ్చానా పెద్ద పొరపాటు చేస్తాను. అనవసరంగా పైసలు ఇచ్చి వీళ్ళని వృధాగా పెంచుతా ఉన్నాడు. అసలు ఏం చేశాడన్నా ఈయన? ఏం చేయడానా? ఏం చేయడు. సలహాలు ఇచ్చుకుంటా వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు, వాళ్ళ అమ్మలను తిట్టు, ఆ మహిళలను తిట్టు, వాళ్ళని తిట్టు, ఇట్లని చెప్పి మాట్లాడిన తప్ప ఏముండదు. ఇవాళ కొంతమంది వచ్చారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాగుతా ఉన్నారు కదా. వాళ్ళందరికీ స్క్రిప్ట్ ఇచ్చింది ఈయనే. రోజాకి ఇచ్చిండు, అంబటి రాంబాబుకి ఇచ్చిండు, విడుదల రజనీకి ఇచ్చిండు, ఇంకా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి కూడా స్క్రిప్ట్ ఇచ్చేది ఈయనే. ప్రతిరోజు వచ్చి చూస్తూ ఉంటాడు కదా, నాకులాగానే అంతే. ఇదంతా సంకర ఇన్ని కలిస్తే తయారైన తెగ ఏదో ఉంటున్నట్టుంది. ఆ తెగ కూలుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. మీ అందరికీ ఒక ముచ్చట చెప్పాలి. ఈ సజ్జలని జైల్లో వేసేస్తే ఆ భార్గవ్ రెడ్డి కూడా ఖచ్చితంగా జైల్లో పోతాడు. ఎందుకంటే అబ్బా కొడుకులు ఇద్దరు కలిసేసి సోషల్ మీడియాని మొత్తం ఆగం చేస్తా ఉన్నారు. ఫస్ట్ నారా లోకేష్ గారు ఈ సజ్జలని జైల్లో వేసేసండి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఈ సజ్జలని జైల్లో వేసేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పత్రం అంతా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఎవరు మాట్లాడకుండా ఏం చేయలేరు వీళ్ళు. సజ్జల స్క్రిప్ట్ ఇస్తా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి పైసలు పంపిస్తా ఉంటాడు, ఆ పైసలు తీసుకొని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాస్ 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, ఆయనని ఈ వయసులో కూడా జైలుకి తీసుకోవాలి ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికి ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఆ 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ జాగ్రత్తగా ఉండకుండా పోయిండు, ఆయన జైలుకి పోయిండు. వీళ్ళ నొప్పి ఎందుకో అర్థమవుతలే. సో ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.